న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. గచ్చిబౌలి ఏఐజీలో ప్రస్తుతం ఆయన తరలించినట్టుగా తెలుస్తోంది. ఏఐజీ హాస్పిటల్ కి బీఆర్ఎస్ నేతలంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. హరీష్ రావు కూడా ఇప్పుడే అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా పలుమార్లు మాగంటి గోపీనాథ్ అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తోంది. కిడ్నీ సమస్యతో తీవ్ర అస్వస్థతకి గురై ఆయన చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు కూడా మాగంటి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకి గురి కావడంతో గచ్చిబౌలి ఏఐజీకి ఆయన తరలించారు. మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు మరింత సమాచారంతో. రాకేష్, ఏంటి ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. డాక్టర్లు ఏం చెప్తున్నారు, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి చాలా క్రిటికల్ అనే వినిపిస్తూ ఉంది. ఇప్పటికే హరీష్ రావు ఇతర నాయకులు కూడా అక్కడికి వెళ్లారు. టీఆర్ఎస్ నుంచి అందుబాటులో ఉన్న నేతలందరూ కూడా ఏఐజీ హాస్పిటల్కి వెళ్తున్నారు. చాలా రోజులుగా ఆల్మోస్ట్ 1 year నుంచి ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాక కొద్ది రోజులు మాత్రమే మాగంటి గోపీనాథ్ యాక్టివ్ గా ఉన్నారు. ఆ తర్వాత నుంచి మెల్లిమెల్లిగా సిక్ అవుతున్నారు. మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ వచ్చినట్లుగా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. ఆర్గాన్స్ ఒక్కొక్కటి పాడైపోతున్నాయి. ముందుగా కిడ్నీస్ ఇన్ఫెక్షన్ తో ఆయన బాధపడ్డారు. చాలా రోజులు 3-4 months హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కిడ్నీస్ నుంచి ఇన్ఫెక్షన్ ఇతర అవయవాలకు సోకినట్లుగా తెలుస్తుంది. మెల్లమెల్లగా ట్రీట్మెంట్ తీసుకొని కోలుకుంటున్నాడు అనుకున్న టైంలో మళ్ళీ ఈ రోజు సడన్ గా ఆసుపత్రి పాలయ్యారు. ఇంట్లో కొంత ఇబ్బందిగా ఉండడంతో ముందు చెప్పారు. మధ్యాహ్నం వరకు నేనే హాస్పిటల్కి వెళ్తాను, గన్మెన్లను పిలిపించుకొని నేనే వెళ్తాను అంటూ చెప్పారు. ఆ తర్వాత ఏమైందో సడన్ గా కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తుంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఏఐజీ ఎప్పుడూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఏఐజీ హాస్పిటల్ కి ఆయన తరలించారు. ప్రజెంట్ అయితే అక్కడికి హరీష్ రావు చేరుకున్నారు, మిగతా నేతలందరూ చేరుకున్నారు. కొద్దిసేపట్లో ఆసుపత్రి నుంచి ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం. కానీ రాకేష్, కొన్నేళ్లుగా మనం ఆయన చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు యాక్టివ్ గానే ఉండేవారు. రాజకీయాల్లో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది. ఎలాంటి కార్యక్రమాల్లో కూడా ఆయన బాగానే పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. అసలు ఎన్నాళ్ల నుంచి ఈ ఇష్యూతో ఆయన బాధపడుతూ ఉన్నారు? ఇంత సీరియస్ అయిపోయింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆయన యాక్టివ్ గా లేరా? చాలా రోజులు ఆల్మోస్ట్ 1 year నుంచి ఆయన పబ్లిక్ లో లేరు. 1 year నుంచి ఆయన పబ్లిక్ లో తిరగట్లేదు. 1 year నుంచి చాలా క్రిటికల్ గానే ఉన్నారు. మొదట కేవలం కిడ్నీకి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ తో ఆయనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు. అంతా బాగైంది అనుకునేసరికి ఇన్ఫెక్షన్ లివర్ కి పాస్ అయిపోయింది. అక్కడ నుంచి ఆర్గాన్స్ అన్నిటికీ పాస్ అయిపోతుంది. వస్తూ పోతూ హాస్పిటల్ వస్తూ పోతూ ఉన్నారు తప్ప ప్రజా జీవితంలో ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి లేరు. పార్టీ యాక్టివిటీస్ లో ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఇంట్లో నుంచి ఆల్మోస్ట్ ఒక 4 months నుంచి ఆయన బయటకే వెళ్ళట్లేదు. ఎవరైనా ఇంపార్టెంట్ కార్యకర్తలు ఉంటే దానికి సంబంధించి ఏదైనా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఇంట్లోకే పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ ఆయన బయటకైతే వచ్చినటువంటి దృశ్యాలు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి వచ్చి ఎవరిని కలిసినటువంటి సందర్భాలు కూడా లేవు. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు బీఆర్ఎస్ నేతలంతా కూడా తీసుకొని వెళ్లారు. ఆయన తీసుకొని వెళ్లారు, అక్కడ ఉండి చూసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కొంత క్రిటికల్ గానే కనిపిస్తుంది. వెంటిలేటర్ మీద ఉన్నట్టుగా కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ఇంకా ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏజీ నుంచి కానీ మిగతా ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ పార్టీ నుంచి కానీ లేదు. కాకపోతే పార్టీకి సంబంధించినటువంటి ఇతర నేతలందరూ కూడా చేసుకుంటున్నారు. దాంతో పాటు వివిధ జిల్లాల్లో ఆయనతో సన్నిహితంగా ఉన్న నేతలంతా కూడా ఏజీ హాస్పిటల్ కి స్టార్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. కొంత క్రిటికల్ గా మోస్ట్ క్రిటికల్ గా ఉన్నట్లుగా అయితే ఏజీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. కొద్దిసేపట్లోనే కొద్ది నిమిషాల్లోనే ఏజీ నుంచి ఎలాంటి ప్రకటన అయినా రావచ్చు, లేదా ఆయన హెల్త్ బులెటిన్ అయినా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. రాకేష్, ఈ రోజు ఏ టైం కి ఆయన షిఫ్ట్ చేశారు ఏఐజీకి? ఈ రోజు అదే మధ్యాహ్నం ఆయన కొంత బాగలేదన్నట్టుగా కుటుంబ సభ్యులతో చెప్పారు. ఆసుపత్రికి తీసుకెళ్తానప్పుడు లేదు నేనే వెళ్తాను, నా స్టాఫ్ ని పిలిపించుకొని వెళ్తాను అంటే క్యాజువల్ గా వెళ్తూ వస్తున్నారు. హాస్పిటల్ ఇన్ అండ్ అవుట్ ఉంది కాబట్టి సో నేనే వెళ్తానని చెప్పారు. కానీ సాయంత్రం సుమారుగా 4:15కు ఉన్నట్టుండి ఇంట్లోనే కుప్పగూలిపోయినట్టుగా తెలుస్తుంది. అప్పుడే కుటుంబ సభ్యులు వెంటనే అలర్ట్ అయ్యి ఒక అంబులెన్స్ పిలిపించి ఆయన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన స్పృహలో లేడు, అచేతన స్థితిలోనే ఉన్నాడు. అక్కడే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇమీడియట్ గా ఆయన హిస్టరీ తెలిసినటువంటి డాక్టర్లంతా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటికైతే ఎలాంటి రెస్పాన్స్ ట్రీట్మెంట్ కి వస్తున్నట్టుగా తెలియట్లేదు. అఫీషియల్ గా ఏదైనా ప్రకటన కొద్దిసేపట్లో వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.